వాతావరణ మార్పుల కారణంగా వరితో పాటు పత్తి పైర్లలో చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగటం లేవు. వీటితో పాటు పత్తిలో రసం పీల్చే పురుగులు, గులాబీ రంగు పురుగులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు వరికి సుడిదోమ, మొగి పురుగులు ఆశించి తలనొప్పిగా మారాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త స్వాతి. ఈ ఖరీఫ్ లో వేసిన వరి, పత్తి పైర్లు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉధృతి పెరిగింది. ముఖ్యంగా రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో వరి పంట పిలక దశ నుండి చిరుపొట్ట దశలో ఉంది. అయితే సుడిదోమ లాంటి పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే నివారించినట్లయితే మంచి దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరి, పత్తి పంటల్లో ఆశించిన పురుగులు, వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త స్వాతి. ముందుగా వరి పంట విషయానికి వచ్చినట్లయితే వరి పంట ప్రస్తుతము కొన్ని ప్రాంతాలలో దుబ్బువేయి దశలోను, మరికొన్ని ప్రాంతాల్లో పొట్ట దశలోను ఉంది. ఈ దుబ్బువేయి దశలో కాండం తొలుచు పురుగు ఆశించినట్లయితే ప్రధాన కాండము చనిపోవడం జరుగుతుంది. దీన్ని మొవ్వు జావడం అని అంటారు. ఈ దశలో మొగి పురుగు నివారణ కొరకై కాటాబ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఇదే పురుగు చిరుపుట్ట దశలో ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. చిరుపుట్ట దశలో ఆశించినట్లయితే ప్రధాన కాండం నుండి పోషకాలు కంకి లోపలి గింజలకి చేరక గింజలు తాలు గింజలుగా మారే ఆస్కారం ఉంటుంది. కనుక ఈ పురుగు చిరుపుట్ట దశలో ఆశించినప్పుడు కంకి బయటకి రాకముందే క్లోరాంత్రానిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా వర్షాలు పడి ఆగిన తర్వాత ఉబ్బర వాతావరణం ఉన్నప్పుడు సుడిదోమ ఆశించే ఆస్కారం ఉన్నది. సుడిదోమ ఆశించినట్లయితే మొక్క మొదల నుండి రసాన్ని పీల్చడం జరుగుతుంది. పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క మొదల్లో ఒక మొక్క నుండి మరొక మొక్కకి ఎగబాకి మొక్క మొదల నుండి రసాన్ని పీల్చడం వలన దుబ్బులు ఎండిపోవడము జరుగుతుంది. ఈ దుబ్బులు ఎండిపోవడము సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగును సుడిదోమగా అంటారు. ఈ పురుగు నివారణకు ముందుగా ఈ పురుగు పిలక దశలో 10 నుంచి 15 పురుగులు దుబ్బుకి, అదేవిధంగా ఈనిక దశలో 20 నుంచి 25 పురుగులు దుబ్బుకి కనిపించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగు నివారణకు ముందుగా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత బుఫ్రోఫ్రెజిన్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి, అదేవిధంగా డైనోటోఫిరాన్ అనే మందును 0.4 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఖాళీ బాటలు తీసి పిచికారీ చేయాలి. చేసినట్లయితే తగినంత గాలి, వెలుతురు అంది సస్యరక్షణ చర్యలు చేపట్టి త్వరగా నివారించుకోవచ్చు. అదేవిధంగా పత్తి పంట విషయానికి వచ్చినట్లయితే పత్తి పంట ఇప్పుడు శాఖీ దశ నుండి మొగ్గలు వేయ దశలో ఉంది. ఈ దశలో వర్షాలు పడి బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నందు కారణంగా వివిధ రకాలైన రసం పీల్చు పురుగులు ఆశించే ఆస్కారం ఉంది. వాటిలో ప్రధానమైనవి పచ్చదోమ, తామర పురుగు, పేనుబంక, తెల్లదోమ. పచ్చదోమ ఆశించినట్లయితే తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. ఈ విధంగా పీల్చడం వలన ఆకులు డోనెలాగా మారుతాయి. తర్వాత ఆకుల అంచుల వెంబడి ఎరుపు రంగు మచ్చలు ఏర్పడి ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. ఈ పురుగు నివారణకు ముందుగా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల మందును లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా పేనుబంక విషయానికి వచ్చినట్లయితే తల్లి మరియు పిల్ల పురుగులు మొక్క యొక్క లేత శాఖీయ భాగాల నుండి రసాన్ని పీల్చుతాయి. పీల్చడం వలన మొక్క భాగాలు పెరగక కుంటుపడిపోతాయి.
ఈ పురుగు నివారణ కొరకై ఎస్టమిప్రిడ్ 0.2 గ్రాముల మందును లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా తామర పురుగు కూడా ఆశించే ఆస్కారం ఉంది. ఈ పురుగు ఆశించినట్లయితే ఆకుల అడుగు భాగాన నుండి తల్లి మరియు పిల్ల పురుగులు రసాన్ని పీల్స్తాయి. ఈ విధంగా పీల్చడం వలన ఆకుల యొక్క అంచులు పై భాగానికి ముడుచుకొని పోతాయి. తామర పురుగు నివారణ కొరకై పిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేయాలి. అదేవిధంగా ఈ 3 రకాల పురుగులు ఒకటేసారి ఆశించినట్లయితే ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మిశ్రమ మందు 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము మొగ్గ దశలో ఉన్న పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించే ఆస్కారం ఉంది. ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించినప్పుడు మనము ముందుగా గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి ఎంతవరకు ఉంది అని గుర్తించడానికి ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవాలి. ఈ విధంగా అమర్చుకున్న లింగాకర్షణ బుట్టలలో 7 నుంచి 8 పురుగులు బుట్టకి వచ్చినప్పుడు మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఒకవేళ పురుగును ఉనికితో పాటు వాటి ఉధృతిని నివారించడానికి ఎకరానికి 8 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించినట్లయితే ముందుగా పూమొగ్గలను ఆశిస్తుంది. లేత పూమొగ్గలను ఆశించినప్పుడు పూమొగ్గల లోపల పదార్థాన్ని తినివేయడం వలన ఆకర్షణ పత్రాలు విచ్చుకోకపోవడం వలన అవి గుడ్డి పూలులాగా ఏర్పడతాయి. సో ఆ విధంగా మన గుడ్డి పూలు గమనించిన వెంటనే మనము పిచికారీ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పొలం చుట్టూ ఉన్న తుత్తూరు బెండ అనే గడ్డి జాతి మొక్కలను ఉంచుకోకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈ పురుగు నివారణ కొరకై ముందుగా సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు స్పైనోసాడ్ అనే 0.3 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనము వరి పంటలో అదేవిధంగా పత్తి పంటలో ప్రస్తుతం వస్తున్న చీడపీడలను సరైన సమయంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టుకొని అధిక దిగుబడి సాధించాలని నా యొక్క మనవి.